హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3 ఏళ్ల తర్వాత పీఆర్సీ కమిటీ షురు, ఖజానా శాఖ కీలక నిర్ణయం అనేటటువంటి తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఇప్పుడు ఊహించని రీతిలో పెను సవాల్ ఎదురవుతోంది. తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్సి యూనియన్ టీఎస్‌సీఎస్‌సీఈయూ తమ డిమాండ్ల సాధన కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నయితే ఈ మేరకు ఒక ఖచ్చితమైన గడువు విధించిందనమాట, డెడ్‌లైన్‌ను. మరి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారంగా ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్‌లను నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామనైతే హెచ్చరిస్తున్నాయి. అంటే ప్రభుత్వం కేవలం హామీలతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెట్టాలని జెప్పేసి వారు కోరుకుంటున్నారు. మరి ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌లలో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం డీఏ. సో, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జెప్పేసి గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క బకాయిల వల్ల ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులపై ప్రభావం పడుతోంది. మరి దీంతో పాటుగా ప్రస్తుతం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ను పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలనైతే వారు బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీపీఎస్ విధానంలోని పదవీ విరమణ తర్వాత వచ్చేటటువంటి పెన్షన్ చాలా తక్కువగా ఉంటుందని, అది తమ వృద్ధాప్యానికి భద్రతను ఇవ్వదు అని జెప్పేసి ఉద్యోగుల బాధ. అందుకే తమ సామాజిక భద్రత కోసం పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ఏ సరైనదని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఖజానా పరిస్థితి అత్యంత దయనీయంగా అయితే ఉంది. ఖజానాలో పైసా లేని పరిస్థితి నెలకొందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం కోట్లాది మంది సామాన్య ప్రజలైతే ఆశగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యోగుల రూపంలో మరో అతిపెద్ద తలనొప్పి మొదలైంది. ఉద్యోగుల డిమాండ్లు తీరాలంటే వేల కోట్లు కావాలి. అంటే ప్రజలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలన్నా భారీగా నిధులు అవసరం. మరి రెండిటి మధ్య సమతుల్యత సాధించడం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక కత్తి మీద సాములాగైతే మారిందని చెప్పవచ్చు. రాజకీయంగా చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి ప్రభుత్వ ఉద్యోగుల తీవ్ర అసంతృప్తికి ఒక ప్రధాన కారణం అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే కేసీఆర్ హయాంలో పీఆర్సీ అమల్లో విపరీతమైన జాప్యం జరగటం, నెలల తరబడి డీఏ బకాయిలను పెండింగ్‌లో పెట్టేయడము మరియు సీపీఎస్ రద్దు హామీని గాలికి వదిలేయటం వంటి అంశాలు ఉద్యోగులను ఆ పార్టీకి దూరం చేశాయని చెప్పాలి. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని తాము అధికారంలోకి వస్తే ఉద్యోగుల పక్షపాతిగా ఉంటామని, పాత పెన్షన్ విధానం రద్దు అమలును తీవ్రంగా పరిగణిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ యొక్క హామీలను నమ్మినటువంటి లక్షలాది మంది ఉద్యోగులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు అధికార పీఠం ఎక్కక ఎక్కాక అసలు వాస్తవాలు రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతున్నాయి. సో, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అనేది మరియు గృహజ్యోతి వంటి పథకాల వల్ల రాష్ట్ర బడ్జెట్‌లో ఇప్పటికే వేల కోట్ల రూపాయల భారం పడుతోంది. దీనివల్ల ఆర్థిక శాఖ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వందల కోట్లతో కూడినటువంటి ఈ యొక్క బకాయిలు చెల్లించడం ఒక ఎత్తైతే, సుదీర్ఘకాలంగా రాష్ట్రంపై లక్షల కోట్ల భారాన్ని మోపే ఓపీఎస్‌ను తక్షణమే అమలు చేయడము దాదాపుగా అసాధ్యమని సచివాలయ వర్గాల్లో అంతర్గత, బహిర్గత చర్చలైతే జరుగుతున్నాయన్నమాట. మరి ఉద్యోగులను నేరుగా కాదు అని చెబితే కేసీఆర్‌కు పట్టిన గతే తమకు కూడా పడుతుందని జెప్పేసి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులైతే వేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క రాజకీయ చదురంగం వెనుక ఉన్నటువంటి అసలు వ్యూహాన్ని పరిశీలిస్తే రేవంత్ సర్కార్ ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించి ఖజానా భారం వేసుకునే బదులు కొంత కాలయాపన వ్యూహాన్ని ఎంచుకోబోతున్నట్లుగా సమాచారము. ఓపీఎస్ అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఒక సీనియర్ అధికారుల కమిటీని వేయటం ద్వారా ఈ యొక్క సమస్యను కనీసం 2 ఏళ్ల పాటు వాయిదా వేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే కమిటీ నివేదిక వచ్చే వరకు కూడా సమయం దొరుకుతుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇక డీఏ బకాయిల విషయానికి వస్తే వాటిని ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.
అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అపారమైన అప్పుల వల్లనే తాము ఇప్పుడు వెంటనే ఓపీఎస్ అమలు చేయలేకపోతున్నామని ప్రజలకు మరియు ఉద్యోగులకు వివరించి ఆ నెపాన్ని కేసీఆర్ పైన నెట్టివేయడం కాంగ్రెస్ తక్షణ రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఏదేమైనా ఓపీఎస్ అనేది కేవలం ఒక ఆర్థిక వ్యవస్థ సమస్య మాత్రమే కాదు. అది ఒక బలమైన ఓటు బ్యాంకు రాజకీయ అస్త్రం. హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కట్టబెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టింది. అయితే ఈ ఓపీఎస్ హామీయే అన్నమాట. సో, ఈ ఓపీఎస్ హామీ ఇస్తామని చెప్పింటే కూడా అక్కడ హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. మరి ఓపీఎస్ హామీ కానీ ఇప్పుడు అదే హామీ తెలంగాణలో ఆ పార్టీకి ఒక ఆహ్, పెద్ద సమస్యలాగా అయితే మారుతోంది. మరియు ఉద్యోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూనే అటు ఖాళీగా ఉన్న ఖజానాను కాపాడుకోవటం రేవంత్ రెడ్డి ముందున్నటువంటి అసలైన అగ్నిపరీక్ష. ఒకవేళ ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్‌లో ఆయన ఏమాత్రం తడబడిన ఉద్యోగుల ఆగ్రహానికి గురైతే తెలంగాణలో మరో రాజకీయ భూకంపం రావడం ఖాయమని విశ్లేషకులు అయితే హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులు ఇప్పటికే వినతి పత్రాలు ఇవ్వటం ఆహ్, అలాగే వినతి పత్రాలను ఇవ్వడం దాటిపోయి రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలపడానికి సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితులను రేవంత్ రెడ్డి ఎలా చక్కదిద్దుతారో మరి వేచి చూడాలి. సో, ఫ్రెండ్స్ మొత్తానికి చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల డిమాండ్‌లు మరియు ఆర్థిక పరిమితుల మధ్య నలిగిపోతుందనే చెప్పాలి. సో, ఎన్నికల హామీ అయినటువంటి ఓపీఎస్ అండి. ఓపీఎస్ హామీ వల్లనే అధికారంలోకి రాగలిగింది అని జెప్పేసి మనకు హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో చూసినప్పుడు అర్థమవుతుంది. సో, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఓపీఎస్ తీసుకొస్తామని జెప్పేసి బలంగా హామీ ఇవ్వటం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అసలైన కథ మొదలైంది. అంటే ఎన్నికల హామీ అయిన పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలనేది ఉద్యోగ పెన్షనర్ల ప్రథమ డిమాండ్ అన్నమాట. మరి పెండింగ్ డీఏలు చెల్లించాలని ఉద్యోగులైతే డెడ్‌లైన్ విధించారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వం అయితే కాలయాపన చేస్తోంది. సో, దీన్ని వ్యూహంగా భావిస్తూ ఉన్నారన్నమాట ఉద్యోగ పెన్షనర్స్. సో, ఉద్యోగులను సంతృప్తి పరచలేకపోతే గత బీఆర్ఎస్ పార్టీకైతే ఏదైతే గతి పట్టిందో సో, అదే గతి పడుతుందని జెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అయితే ఉద్యోగులను సంతృప్తి పరచలేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది అని జెప్పేసి ఈ మేరకు రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఆందోళన అయితే పడిందనమాట ఆందోళనలో. సో, ఇది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించే కీలక రాజకీయ పరీక్ష అని కూడా చెప్పవచ్చు. సో, మొత్తానికి త్వరితగతిన పీఆర్‌సీ ఇప్పుడే 3 ఏళ్ల ఆలస్యమైన నేపథ్యంలో త్వరితగతిన పీఆర్‌సీ నివేదికను తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఉద్యోగులు కొంతలో కొంత మేరైనా ఈ మేరకు సానుకూలంగా అయితే ఉండగలుగుతారనేది ఇప్పటివరకున్న తాజా సమాచారం ఫ్రెండ్స్.